హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఎలిమినేషన్ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ మనీష్ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, అట్లా మన అందరికంటే ముందుగా రివీల్ చేశాము. అండ్ మనకు చాలా క్విక్ అప్డేట్ వచ్చినా కూడా ఒక కన్ఫర్మేషన్ లేకుండా తొందరపడేసి రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చడు, ఇలాంటివన్నీ మనం లాస్ట్ టైం కొంచెం మిస్టేక్ అయింది. సో 1-2 సార్లు మిస్ఫేర్ అయింది. అది అలాంటివి జరగకుండా ఉండడానికి మ్యాక్సిమం ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా, అయినా కూడా కొన్నిసార్లు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్లు రాకుండా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట. సో అందుకనే క్లియర్ కట్గా సెకండ్ వీక్ మనీష్ ఎలిమినేషన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఎలిమినేట్ అయిపోతాడు. ఎలిమినేట్ అయిపోయాక క్లారిటీకి ఇచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రియాకి అండ్ మనీష్కి వీళ్ళిద్దరికి సేమ్ ఓటింగ్ అనేది పడింది. పెద్ద డిఫరెన్సెస్, హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. బట్ నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈక్వల్ ఓటింగ్ ఉన్నా కూడా కొంతవరకు మనీష్కే ఎక్కువ ఓటింగ్ ఉంది అనేది మరి ఇది రూమర్ అనుకుంటారా ఇంకేమని అనుకుంటారా తెలియదు. కానీ సో కొంతవరకు అయితే మనోడికి ఓటింగ్ అనేది మైనర్గా అయితే డిఫరెన్స్ వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను, బిగ్ బాస్ ఖచ్చితంగా 1% డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ తీసుకొని ఆయనకు బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ప్రాసెస్. అది అందరికీ ఓపెన్గా తెలిసినా కూడా ఎవరు ఎక్కువగా మాట్లాడరు. బట్ ఇది కంపల్సరీ. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా మనం ఇవ్వాల్సిన క్లారిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తాను. సో ఓవరాల్గా ఎంతమంది 7 ఉన్నారు. నేను ఆల్రెడీ ముందు నుంచి కూడా చెప్పాను ప్రియా ఎలిమినేట్ అవ్వదు అని చెప్పేసి నేను చాలా క్లారిటీగా చెప్పాను. సో అది చాలామందికి నచ్చలేదు, చాలామంది కౌంటర్లు వేశారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నాము, ఆమెకి ఎంకరేజ్ చేస్తున్నాము, ఆమె పిఆర్ లాగా పనిచేస్తున్నాము అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఒక క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, ఇక్కడ మనీష్ కంటెంట్ రావట్లేదంటే మనీష్ కంటెంట్ వస్తుంది, కాకుండా ఆ కంటెంట్ జనాలకు కనెక్ట్ అయ్యేటట్టుగా అట్లీస్ట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో విధంగా కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్టివిటీ అనేది ఎక్కడో మిస్ అవుతూ ఉంది మనీష్ విషయంలో వచ్చేసరికి మాత్రం. సో ప్రతిసారి కూడా అలాగే అవుతుంది. ప్రతిసారి డిజాస్టర్ అయిపోవడము. అండ్ అగ్ని పరీక్ష నుంచి కూడా మనోడి మీద జనాలకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఏది లేకుండానే మనోడు ఎలా వస్తాడు, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఒక డిఫరెంట్ వైబ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అయింది. నాకు తెలిసి ఈయన ఫస్ట్ వీక్ వచ్చినా కూడా ఎత్తేసేవాళ్ళేమో అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ అది కన్ఫర్మేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్తో చెప్పాలి కాబట్టి సో ఆ క్లారిటీ ఇవ్వాలి. సో మర్యాద మనీష్ అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ బజ్ ఇంటర్వ్యూ కూడా జరిగింది. బజ్ ఇంటర్వ్యూలో శివాజీ గారు ఎరగదీశారంట. ఇది కంటే కూడా మర్యాద మనీష్ది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చింది అనేది అయితే తెలిసిన ఈరోజు చూస్తారు కాబట్టి చాలా బాగా వచ్చిందనంట. సో చాలా క్వశ్చన్లు కానీ కౌంటర్లు కానీ శివాజీ గారి దగ్గర నుంచి వచ్చే ఏమంటారు ఆ కంటెంటే వేరే లెవెల్ ఉంటుందంట. ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా చూడండి, చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అది నేను చెప్పగలను మీకు. ఇక్కడ ఏంటంటే ఫ్లోరా గారికిను మన ప్రియాకి అండ్ మనీష్కి హరీష్కి డెమోన్కి ఈ 5 కూడా ఈక్వల్ ఓటింగే పడుతూ ఉంది. ఒక 1% అటు ఇటుగా డిస్కషన్ జరిగింది, 1% అటు ఇటుగా జరుగుతుంది అని కూడా చాలా క్లారిటీగా చెప్పాను నేను. సో ఆ క్లారిటీలో ఎక్కడ మిస్ అయింది అనేది కూడా లేదు నేను. ఎందుకంటే క్లోజింగ్ ఓటింగ్ ఏదైతే చేశానో ఎలిమినేషన్ అంటే నిన్న మార్నింగ్ ఏదైతే క్లోజింగ్ ఓటింగ్ అనేది చేశానో దాంట్లో కంప్లీట్గా ప్రియా, ఫ్లోరా అండ్ మనీష్ ఈ 3 బాటంలో ఉన్నారు. ఈ 3 నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా ప్రియా కంటే ఫ్లోరా కంటే కూడా మ్యాక్సిమం మనోడికి మనీష్కి ఓట్లు తక్కువ ఉన్నాయి అనేది కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను. సో దీనికి చాలామంది కామెంట్ చేసింది ఏంటి అంటే ప్రియా ఎలిమినేట్ అవ్వాలి, ప్రియానే బాటంలో ఉంది, ప్రియా ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. చాలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. అయినా కూడా ఈమె నెగిటివ్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు మన సీజన్లో ప్రళయ్ ప్రశాంత్ సీజన్ ఉంది కదా, సో అమర్దీప్ సీజను దాంట్లో మన శోభా శెట్టి గారు ఎలా ఆ కైండ్ ఆఫ్ ఒక కంటెంట్ని ఎంత హేట్ రైట్ చేశారు, అయినా కూడా ఆ ఎండ్ వరకు తీసుకొచ్చారు కదా. సో ఆ ఎండ్ వరకు తీసుకొచ్చి ఆ ఎండ్లో పంపించారు అప్పటికి కూడా. సో అప్పటికి కూడా పంపించకపోతే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుందేమో నా కాన్సెప్ట్లో తీసుకొచ్చారు కదా. నాకెందుకో ఈ ప్రియాని ఆ కాన్సెప్ట్లోనే ఖచ్చితంగా ఉంచారా అనే ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకనంటే ఈమె దగ్గర నుంచి కాంట్రవర్సీస్ వస్తున్నాయి.
అంటే అది క్లారిటీ ఉందా లేదా అనేది కాదు, బిగ్ బాస్ కావాల్సింది ఏంది, ఒక కంటెంట్ కావాలి. ఇప్పుడు సైలెంట్గా అందరూ ఒక ఏమంటారు ఒక మైండ్ సెట్తో ఉండాలి, లేదు అని అంటే ఒక గేమ్ ప్లానింగ్తో ఉండాలి అని చెప్పేసి అది వచ్చినప్పుడే చూపించాలి అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం అనుకోండి, హౌస్ అంతా ఎంత సైలెంట్గా అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు ఉండాలి, కానీ వీళ్ళు చేసేది అతి. ఎందుకనంటే నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా వినకుండా ఉండేసి అతి చేయడం అనేది చాలా ఎక్కువ ఉన్నది వీళ్ళది. సో ఇక్కడ ఏమైపోతుంది, ఏదో విధంగా కంటెంట్ వస్తుంది, ఏదో విధంగా అల్లర్లు జరుగుతున్నాయి, ఏదో విధంగా గొడవలు జరుగుతున్నాయి, ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ లాస్ట్ టైమే షష్ఠి వెళ్ళిపోయింది, మనకు దీంట్లో నుంచి ఒకరు ఫీమేల్ వెళ్ళిపోయారు. సో ఇలా ఫీమేల్సే వెళ్ళిపోతే కష్టం అనే ఒక థాట్ అయి ఉండొచ్చు. లేదు అని అనుకుంటే కొంతవరకు ఖచ్చితంగా వీళ్ళని ఉంచాలి, వీళ్ళు ఖచ్చితంగా ఇన్ని వీక్స్ ఉంచితే బెటర్ ఏమో అనే థాట్ కూడా ఉండొచ్చు. సో ఓటింగ్ వైజ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఒకరు బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బాటంలో ఉండి ఓటింగ్ డిఫరెన్సెస్ చాలా లెస్ దెన్ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా కాల్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనీషే ఎందుకు అని అంటే, సో మనీష్ సైడ్ నుంచి వచ్చేసరికి ప్రాబ్లం ఏంది, ఇప్పుడు మనీష్ ఇక్కడ వీళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, నామినేషన్లో ఉన్న హరీష్ సైడ్ నుంచి ఏదో ఒక ఫుటేజ్ రావడము, అండ్ మనోడు రియలా ఫేకా అది సంబంధం లేకుండా ఏదో ఒక ఫుటేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడు ఏకంగా నిరాహార దీక్షలే చేశాడు కాబట్టి హౌస్లో కొంతవరకు ఆయనకి ఏదో ఒక విధంగా ఓటింగ్ పడకపోయినా కూడా బిగ్ బాస్ ఫేవరిజం అనేది కొంచెం వరకు చూపించవచ్చు. ఎందుకంటే నేను క్విట్ అని అన్నట్టే డైరెక్ట్ బిగ్ బాస్కి బీపీ లేసి ఉండదు. అరే ఆడియన్స్ చెప్పేది ఆడియన్స్ కూడా పెద్ద పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఈసారి సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతున్నారు. ఎవరు వైరల్ అవుతున్నారు, ఎవరు ఎక్కువగా కంటెంట్ ట్రోల్ అవుతుంది, ఎవరు ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా అంటే ఈ మీమర్స్ పేజ్ అని వీళ్ళు సెలబ్రిటీస్ అని వీళ్ళ కోసము సర్క్యులేట్ చేసి ప్రమోట్ చేసే వీడియోల గురించి కాదు నేను చెప్పేది. జెన్యూన్గా కొన్ని పేజెస్ ఉంటాయి, కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు హైలైట్ చేసి చూపించేటి ఆ చిన్న చిన్న క్లిప్పులు ఏదైతే ఉందో హైలైట్ అయ్యే క్లిప్స్ అవన్నీ క్యాలిక్యులేషన్ తీసుకొని బీబీ టీం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేస్తుంది. ఆ కన్సిడర్ చేసే దాంట్లో ఏమైపోతుందంటే ఒక తెలియని సర్కైజం, మీరు ఒక ఆడియన్గా కూర్చొని ఒక ఆంటీ గారు చెప్పారు కదా, ఒక ఆవిడ చెప్పారు. సో ఆమె ఏం చెప్పింది, వీళ్ళు ఏంటంటే ఆ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్తో చప్పట్లు కొట్టేసి ఆ వాయిస్ కానీ ఆ నవ్వడం కానీ ఆ డిఫరెంట్గా ఒక సైకో మెంటాలిటీ లాగా అనిపించింది అనే ఉంది చూసారా, అక్కడ ఖచ్చితంగా మనీష్ దెబ్బతిన్నాడు. ఇక్కడ మనీష్ ఇంకోటి ఏంటంటే మనోడి దగ్గర నుంచి ఎంత అవుట్ బర్స్ట్ అవుదాం అనుకున్నా కూడా ఎక్కడో ఒక తెలియని ఏమంటారు ఆ సంస్కారం అంటారా లేదంటే ఆయనకున్న మెచ్యూరిటీ అంటారా అది అక్కడే ఆగిపోతుంది. ఆగిపోవడం అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలుగుతుంది. ఎందుకంటే అక్కడ పక్కన వాళ్ళు అరిచినప్పుడు ఇప్పుడు నాగార్జున గారు చెప్పేది కూడా ఏంటి, మీరు సెల్ఫ్గా స్టాండ్ తీసుకోవాలి, స్టాండ్ తీసుకున్నప్పుడు మీరు ఏం ఆడతారు, మీరు ఎలా పోట్లాడతారు అని చెప్పేసి ఉండాలి. మీ తప్ప రైటా కాదు, నువ్వు కిట్ చేయకూడదు, అక్కడ సైలెంట్గా ఉండకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఇక్కడ 2 వీక్స్ నుంచి చూడండి, నాగార్జున గారు ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఇమాన్యుయల్తో ఇష్యూ అయింది, ఇమాన్యుయల్ టాస్క్ గురించి అన్నప్పుడు సైలెంట్గా లేచేసి సార్ నాది మిస్టేక్ ఉంది అని చెప్పేసాడు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ వీడియోస్ అన్నీ చూపించినప్పుడు కూడా మనోడు చెప్పడం ఏంది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఆ ఎలిమినేషన్ అనేది ముందు డిసైడ్ అవుతుందా అప్పుడు డిసైడ్ అవుతుందా అంటే త్రూ అవుట్గా కొన్ని చూస్తారు, దాన్ని బట్టి మైనర్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వీళ్ళకి కావాలా వాళ్ళు కావాలా అని చెప్పేసి అని అనుకుంటారు. ఆ విధంగా ఖచ్చితంగా మనీష్ని మన దగ్గర నుంచి ఫుటేజ్ రావట్లేదు అంటే ఫ్లోరా కంటే తక్కువ ఫుటేజ్ వచ్చిందా అని అంటే ఫ్లోరా కంటే తక్కువ ఫుటేజ్ వచ్చినందుకు ఎలిమినేట్ చేయలేదు మనోడిని. అండ్ ఫ్లోరా కంటే చాలా బెటరు అని చెప్పేసి ప్రియా కంటే కూడా చాలా బెటర్ మనీష్, అలాగని చెప్పేసి ప్రియాను ఉంచేసి ఆయనను ఎలిమినేట్ చేయడానికి అదే రీజన్ అయితే కాదు. మీరందరూ తప్పుగా అర్థం చేసుకునే దానికోసమే, అంటే ఈమె అరుస్తుంది అని చెప్పేసి తీసేసుకుంటారా, అదే కాదు. ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి సో ఈమె ఇక్కడ ఈ వర్కౌట్ చేయడానికి ఖచ్చితంగా అవసరం అనుకొని ఉండొచ్చు. లేదంటే ఎక్కువగా ట్రోల్ అవుతున్న పర్సన్ ఎక్కువగా హేట్ రైట్ చేస్తున్నారు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ హేట్ రైట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సినిమా చూసామనుకోండి, సినిమా చూస్తే ఎలా ఉంటుంది, ఆ పాజిటివ్ ఆర్ నెగిటివ్ తిట్టడానికనే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మూవీ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది రామ్ గోపాల్ వర్మ సినిమా ఏం సినిమా రా, దిక్కుమాలిన సినిమాలు తీశారా అని చెప్పేసి అంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ సినిమా ఖచ్చితంగా ఒకసారి వాచ్ చేయాలి. అంత దిక్కుమాలిన సినిమా ఏం తీశాడు, ఆ థాట్లోకి ఏమంటారు అట్లీస్ట్ ఒకసారి చూడాలి అనే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ పర్పస్లోనే ఈమెను కూడా నెగిటివ్గా తిట్టుకోవడానికి కంటెంట్ కావాలి కాబట్టి ఒక కంటెస్టెంట్ని తిట్టాలి. ఆ కంటెంట్ కావాలంటే ఏంది, ఇలాంటి వాళ్ళు ఉండాలి.
సో బిగ్ బాస్ అలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తారని కాదు. సో జనాలకు కూడా అదే నచ్చుతుంది. ఇప్పుడు తిట్టుకునే వాళ్ళు ఇప్పుడు అది నచ్చలేదు అని అంటే తిట్టే వాళ్ళే ఉంటారు. చూసి అరే ఇలాంటి పనికి మళ్ళీ పని చేసిందిరా అని తిట్టడానికి కూడా చూస్తారు. సో ఆ విధంగా వర్కౌట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా హేట్ రైట్ ఉంది ఇప్పుడు ఈ కామనర్స్ మీద బయట సోషల్ మీడియాలో బీభత్సమైన హేట్ రైట్ ఉంది. ఏకంగా డబుల్ ఎలిమినేషన్ చేసి ఇద్దరిని పంపించేయండి, మాస్క్ మ్యాన్ పంపించేయండి, మనీష్ను పంపించేయండి, మన ఎవరు ప్రియాని పంపించేయండి. ఫస్ట్ హేట్ రైట్ అంటే ప్రియాని. అలా హేట్ రైట్ చేసే వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా శోభా శెట్టిని ఎన్ని వారాలు ఉంచారు, 6-7 వీక్స్ ఉంచారు. అలా అంత హేట్ రైట్ ఉన్న శోభా శెట్టిని. సో ఆ కాన్సెప్ట్లో ఏంటంటే హేట్ రైట్ ఉన్నా కూడా ఆడియన్స్కి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అవుతారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఇద్దరిట్లలో బేసెస్ చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకే. ఇప్పుడు కూడా సెలబ్రిటీ నుంచే ఒకళ్ళు ఎలిమినేట్ చేయాల్సి వస్తే సో ఖచ్చితంగా ఇది అన్ఫేర్ అనే ఎక్కువ ట్రోల్ అయిపోతుంది. అన్ఫేర్గా ఎలిమినేట్ చేశారు ఫ్లోరా గారిని అండ్ మేము ఎంతమంది ఓటేసాను ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. ఎందుకు ఖచ్చితంగా వీళ్ళని కామన్ మ్యాన్లో నుంచి ఒకరిని పంపించేయాలి అని చెప్పేసి ఫ్లోరా గారికి బీభత్సమైన ఓటింగ్ వేశారు అని చెప్పేసి అది రియల్. చాలామందికి వేశారు ఎందుకంటే కామనర్స్ మీద అంత హేట్ రేట్ ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా దాన్ని ఏం చేయలేరు. అప్పుడు మీరు ఏమనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా అక్కడ వర్కౌట్ అవ్వదు. కొన్ని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నిన్న నాగార్జున గారు చెప్పిన పాయింట్స్ అన్నీ ఆల్మోస్ట్ మనం ఆడియన్స్గా మనం ఏమనుకుంటున్నాము దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు నాగార్జున గారు. ఇన్ని సీజన్స్లో నిన్న ఎపిసోడ్ అన్నది ర్యాంప్ ఆడిచ్చాడు. ఎందుకంటే అది ఓవర్గా కోపం చూపించలేదు, ఓవర్ స్మార్ట్గా అడగలేదు, అలాంటి ఏం లేదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ మీ షోని ఏ విధంగా ఓన్ చేసేసుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే దాన్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. అందుకే చాలా బాగా అనిపించింది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలామంది హేటర్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ చాలా క్లారిటీ మెయింటైన్ చేశారు. సో ఆ బేసిస్ మీద మనిషిని ఖచ్చితంగా ఇంకా వేరే ఆప్షనల్గా లేకుండా అని కాదు. సో మనోడికి ఓటింగ్ ప్రకారంగా తక్కువ వచ్చింది, బట్ ప్రియాకి కూడా ఓటింగ్ అనేది సేమ్ ఈక్వల్గా ఉంది. మైనర్ డిఫరెన్సెసే ఉన్నాయి అని చెప్పాను. ఒక 1% డిఫరెన్స్ ఉన్నా కూడా బిగ్ బాస్ కాల్ తీసుకుంటాడు. అలాంటప్పుడు ఈ ప్రియాని కాల్ తీసుకొని సేవ్ చేసినారంటే సో ఓటింగ్ వైజ్ చూసుకుంటే ఇద్దరికి బాటంలోనే ఉన్నారు, అది క్లియర్. ఎందుకంటే ప్రియా ఆల్మోస్ట్ బాటంలోనే ఉంది. చాలామంది దీన్ని అరే నీకేం తెలుసు అదంటారు ఇదంటారు ఇవన్నీ మాటలు మాట్లాడినా కూడా ఒక క్లారిటీ అనేది ముందు నుంచి ఇస్తూ ఉంటాను నేను. ఈ ఓటింగ్ విషయంలో మాత్రం చాలా క్లారిటీ ఇస్తాను. బట్ అది మీకు నచ్చిందా నచ్చలేదనేది అది యువర్ విష్. సో మొత్తానికి మనీష్ ఓవర్ స్మార్ట్, మనీష్ ఓపెన్ అప్ అవ్వకపోవడం, మనీష్ ఎక్కువగా ఇప్పుడు ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి ఇమాన్యుయల్తో మాట్లాడి నాకు అక్కడ ఉండబుద్ధి అవుతలేదు, ఇక్కడ ఉంటాను నేను టెనెంట్స్ తోటే ఉంటాను, ఒక బెడ్ ఖాళీ ఉంటే చెప్పండి నేను ఉంటాను అని చెప్తారు. అక్కడ పోయి ప్రియాతో ఉండేసరికి వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి అలా ఈ డబల్ స్టాండ్ అనేది జనాలకి ఇరిటేషన్ వచ్చింది. ఇలాంటివన్నీ మిక్స్డ్గా కలిసి మనం ఎలిమినేట్ అయితే అయ్యింది. బట్ అది అన్ఫేర్ అయితే కాదు నా పర్సనల్ ఒపీనియన్ అయితే. మీకేమనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్